వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ పరోపకారి. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. హరితాపురం అనే గ్రామంలో సుందరయ్య, లక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్ళకి శివుడు అని కొడుకు. ఒక చిన్న పూతోట ఉండేది. శివుడు తల్లిదండ్రులు ఆ పూల తోటను ఎంతో అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకునేవారు. వాళ్ళ చెయ్యి తాకితే ఆ తోటలో ఎండిన ముక్కైనా పచ్చగా మారేది. శివుడు తల్లి అదంతా వనదేవత తమ మీద చూపే దయ అని కొడుక్కి తరచూ చెబుతూ ఉండేది. ఓసారి శివుడు తల్లికి జబ్బు చేసింది. వైద్యం చేయించడానికి డబ్బు లేక శివుడు తండ్రి సుందరయ్య వడ్డీ వ్యాపారి వైకుంఠం దగ్గరికి అప్పు కోసం వెళ్ళాడు. వైకుంఠం అప్పుకు చక్రవడ్డీలు కట్టి గ్రామంలో ఎందరి ఆస్తినో తన సొంతం చేసుకున్నాడు. వైకుంఠం సుందరయ్య పూల తోటను హామీగా పెట్టుకొని 100 వరహాలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బుతో సుందరయ్య భార్యకు వైద్యం చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. శివుడు తల్లి జబ్బుతో కన్నుమూసింది. ఆమె చనిపోయే ముందు కొడుకుని దగ్గరికి పిలిచి, శివుడు, వనదేవత దయగల తల్లి, ఆ తల్లిని ఏనాడు మరవకు అని చెప్పింది. సంవత్సరం గడిచాక వైకుంఠం సుందరయ్యతో, నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో కలిసి 500 వరహాలైంది. అది తీర్చే వరకు నీ పూతోట నా స్వాధీనంలోనే ఉంటుంది అని చెప్పి తోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆనాటి నుంచి శివుడు తండ్రితో పాటు పూల తోటలో తోటమాలిగా పనిచేయటం మొదలుపెట్టాడు. మరొక సంవత్సరం గడిచిపోయాక వైకుంఠం సుందరయ్యతో, వడ్డీ అసలుకు 4 ఈ బాకీ నీ జీవితంలో తీర్చలేవు. ఈ రోజు నుంచి నీ కొడుకును నా ఇంటి దగ్గర పని చేయమని, అలాగైనా కొంత బాకీ తీరుతుంది అని చెప్పి శివుణ్ణి తన ఇంటి నౌకరుగా చేసుకున్నాడు. ఆ విధంగా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. వాడికి తను తండ్రి వైకుంఠానికి ఎన్నేళ్ల పాటు వెట్టి చాకరీ చేసినా తమ బాకీ తీరదని అర్థమైపోయింది. ఒకవేళ వనదేవత కరుణిస్తే తమ కష్టాలు తీర్చవచ్చునేమో అని ఆలోచించి వాడొక రాత్రి వేళ సమీపంలో ఉన్న అడవికి పారిపోయాడు. అది మండే వేసవి కాలం. శివుడు అడవిలో తనకు కనిపించిన కొలను నీళ్లలో ఆ చుట్టుపక్కల ఎండిపోతున్న మొక్కలను తడపసాగాడు. వాడి విధంగా 1 రోజుల పాటు శ్రమించాక వనదేవతకు వాడి మీద దయ కలిగింది. ఆమె ఒకనాడు శివుడికి ప్రత్యక్షమై, శివుడు, నీ సేవలు నాకు ఎంతో తృప్తి కలిగించాయి. ఏం కావాలో కోరుకో అన్నది. శివుడు వైకుంఠం చక్రవడ్డీ పేరుతో తనను తన తండ్రిని ఎలా బానిసలుగా చేసుకున్నాడో చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత దయగా నవ్వి, వాడికొక చెట్టు కొమ్మ నుంచి బంగారంలా మిలమిలా మెరుస్తూ వేలాడుతున్న కాయను ఒకదాన్ని చూపించి, ఆ కాయ నా మహిమ వల్ల నీకు కనిపిస్తున్నది. దాన్ని తిన్నావంటే నువ్వెవరి కంటికి కనిపించవు. నీ సమస్యను తెలివిగా పరిష్కరించుకో. అయితే ఒక్క షరత్తు, నీ సమస్య పరిష్కారం కాగానే నా దగ్గరకు రా. అప్పుడు నీ రూపం నీకు ప్రసాదిస్తాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నేను నీకు కనబడను. అప్పుడు శాశ్వతంగా నువ్వు అదృశ్య రూపంలోనే ఉండిపోతావు అని హెచ్చరించింది. శివుడు వనదేవతకు నమస్కరించి కాయ కోసి తిని తన గ్రామం చేరాడు. ఆ లోపల శివుడు పారిపోయాడన్న కోపంలో ఉన్న వైకుంఠం వాడి తండ్రి సుందరయ్యను చెట్టుకు కట్టి చింతక బరుకుతో బాదుతున్నాడు. ఇది చూస్తూనే అదృశ్యంగా ఉన్న శివుడు ఒక్క పరుగున పోయి వైకుంఠం నడు మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు వైకుంఠం ఎగిరి దూరంగా పడ్డాడు. చుట్టూ చేరిన జనమంతా ఎందుకిలా జరిగిందో తెలియక ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు చింతబరకను తీసుకుని వైకుంఠాన్ని ఏడాపెడా బాదాడు. అతడి నడు నుంచి వేలాడుతున్న తాళం చెవులను లాక్కొని అక్కడి నుంచి బయలుదేరాడు. చింతబరక గాల్లో రివ్వు రివ్వుమంటూ కదలడం, తాళం చెవులు అలా శూన్యంలోకి కదిలిపోతుండడం చూసి జనం ఇదేదో భూతం చేస్తున్న పని అనుకుని అక్కడి నుండి పారిపోయారు. శివుడు సరాసరి వైకుంఠం ఇంటికి పోయి గదిలో ఉన్న ఇనపట్టి తెరిచి అందులో ఉన్న వడ్డీ పత్రాలను బయటికి లాగి వాటికి నిప్పు పెట్టాడు. ఇది చూసి వైకుంఠం పిచ్చి పట్టిన వాళ్ళ కేకలు పెడుతూ ఉంటే గ్రామస్తులు చక్రవడ్డీల అప్పుల పీడ విరగడైందని సంతోషంగా చప్పట్లు చరిచారు. శివుడు తన సమస్య పరిష్కారం కావడంతో ఆనందంగా వనదేవతను కలుసుకునేందుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో చీకటి పడింది. వాడొక ఇంటి వసారాలో ఆ రాత్రి గడపాలనుకున్నాడు. అయితే ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులిద్దరూ తాము కుమార్తె పెళ్లి కట్నానికి గాను కూడబెట్టిన 1000 వరహాలు గజ దొంగ జగ్గడనేవాడు దొంగలించుకుపోయాడని విలపించటం వాడి కంట పడింది. అది చూసి శివుడు ఆలోచనలో పడ్డాడు. తన సమస్య పరిష్కారం కాగానే రమ్మని వనదేవత హెచ్చరించింది. కానీ వాడికి ఆ వృద్ధులకు సహాయపడడం ధర్మం అనిపించింది. ఇందువల్ల తను శాశ్వతంగా అదృశ్య రూపంలో ఉండిపోవటం జరగవచ్చు. కానీ ఏమైతే అదవుతుంది అన్న మొండి తెగింపుతో శివుడు వసారాల నుంచి బయటికి వచ్చి
వీధిలో నడవసాగాడు. ఓ చోట ఇద్దరు ఒక ఇంటికి కన్నం వేస్తూ ఉండటం వాడికి కనిపించింది. వెంటనే వాడు పెద్ద గొంతుతో, ఎవర్రా వాళ్ళు? ఈ రాత్రి మీరు చేయబోయే రెండో దొంగతనమా అని కేక వేశాడు. ఆ కేక వింటూనే దొంగలిద్దరూ అదిరిపడి పరిగెత్తసాగారు. శివుడు వాళ్ళని వెంబడించి సూర్యోదయం వేళకు అరణ్య ప్రాంతాన గజదొంగ జగ్గడుండే కొండ గుహకు చేరాడు. గజదొంగ తన అనుచరులు చెప్పింది విని కోపంగా, అంత దూరం వెళ్ళి 1000 వరహాలతో తిరిగి వచ్చారా? పైగా ఎవడో ఒకడు కేక వేస్తే పారిపోయి రావడమా? సరే పదండి అంటూ దాపునున్న జలపాతం కేసి బయలుదేరాడు. ఇది అదనుగా శివుడు గజదొంగ దొంగలించిన ధనమంతా ఒక మూటగాను, వృద్ధ దంపతులు 1000 వరహాలను మరొక చిన్న మూటగాను కట్టి అక్కడి నుండి బయలుదేరాడు. వాడు దారిలో వృద్ధ దంపతుల ధనాన్ని ఇంటికిటికీలోంచి లోపల పడవేసి కొలువు తీరి ఉన్న మాయాపురి రాజు మహదేవవర్మను సమీపించి ధనమూటను ఆయన పాదాల ముందు వేశాడు. గాలిలో తేలి ఆడుతూ ఒక మూట తన పాదాల ముందు పడటం, అందులో విలువైన నగలు మణిమాణిక్యాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపడుతూ ఉన్నంతలో శివుడు, మహారాజా, ఇది గజదొంగ జగ్గడు ప్రజలను కొల్లగొట్టి దాచిన దొంగ సొమ్ము. నష్టపోయిన వారికి తిరిగి అందచేయండి. ఆ దుర్మార్గుడు దక్షిణ దిశనున్న అరణ్యంలో ఒక కొండ గుహలో ఉన్నాడు. దాని దాపులో ఒక జలపాతం ఉన్నది అని చెప్పాడు. కంఠస్వరం తప్ప మనిషి కనబడకపోవటంతో రాజు అమితాశ్చర్యించింది. మహానుభావా, మా రాజ్యానికి ఇంత ఉపకారం చేసిన తమరెవరు అని అడిగాడు. శివుడు బదులు చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరి వనదేవత ఉండే స్థలం చేరి, తల్లి వనదేవత, నేను తిరిగి రావటానికి కొంత ఆలస్యమైంది, క్షమించు అని ప్రార్థించాడు. అప్పుడు వనదేవత స్వరం కోపంగా, నా షరతును ఉల్లంఘించావు. నీ పని చక్కబెట్టుకు రమ్మంటే మరికొన్ని పనులకు నేనిచ్చిన శక్తిని ఉపయోగించావు. అందుకు శిక్షగా నువ్వు శాశ్వతంగా నీ రూపాన్ని కోల్పోయావు అని వినిపించింది. దానికి శివుడు, తల్లి, నువ్వే శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. నా బాధ అంతా నా ముసలి తండ్రి గురించే. ఆయన జీవితం సుఖంగా జరిగిపోయేలా ఆశీర్వదించు అని వేడుకున్నాడు. ఆ వెంటనే వనదేవత ప్రత్యక్షమై, నిన్ను పరీక్షించేందుకే అలా అన్నాను. నీలో స్వార్థం లేదు. నీ పరోపకార బుద్ధి నాకు నచ్చింది. నీ అసలు రూపం నీకు ప్రసాదిస్తున్నాను అని శివుణ్ణి ఆశీర్వదించింది. శివుడు వనదేవతకు కృతజ్ఞత చెప్పుకొని ఇల్లు చేరాడు. వాడి తండ్రి కొడుకు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత శివుడు పూల తోటలో బంగారు గులాబీలు పూశాయి. ఆ విధంగా వాడు భాగ్యవంతుడై ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేస్తూ పరోపకారిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వృత్తి రహస్యం. శ్రీలంగేరి గ్రామానికి చెందిన ధర్మానందుడని ఆయన ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దర్శించడానికి భార్యను కుమార్తెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మానందుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులకు నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉన్నది. ఆయన పడవవాణ్ణి నది దాటేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం 1 రూపాయి మాత్రం అన్నాడు పడవవాడు. ధర్మానందుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కన్నుచూపు మేరలో లేదు. ధర్మానందుడు భార్య కుమార్తెలతో పడవ ఎక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమం వేళ తిరిగి నది దగ్గరికి వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి ఈవలగట్టు చేరుతారు. పడవవాడు ధర్మానందుడికేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేమనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున మొత్తం 15 రూపాయలు అన్నాడు. ఉదయం నది దాటేందుకు ముగ్గురికి కలిపి 3 రూపాయలే కదా తీసుకున్నావు, ఇప్పుడు 15 రూపాయలు అడుగుతున్నావేమిటి? ఇందుకు తగిన కారణం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ధర్మానందుడు ఆశ్చర్యంగా. అయ్యా, క్షమించండి, చెప్పేందుకు లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. కథ కంచికి మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. అలానే మన ఛానల్లో హైప్ ఆప్షన్ వస్తుందండి. కామెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.